అత్యధిక నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ మాసంలో వచ్చే వినాయక చవితికి చాలా విశిష్టత ఉంది. అంటే ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. బోలెడన్ని డౌట్లు కూడా వస్తూ ఉంటాయి గురుగారు. సో ఈ వీడియో ద్వారా ఆ డౌట్లన్నీ క్లియర్ చేసుకుందాం. సో ముందుగా అసలు వినాయకుడి విగ్రహం కొనుక్కోవడానికి వెళ్ళేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే, చాలామందికి తొండం ఎటువైపు ఉండాలి, దంతం సగం విరిగింది ఎటువైపు ఉండాలి, అసలు ప్రసాదం ఎటువైపు ఉండాలి, చేతు అభయహస్తం ఎటువైపు చూపించాలి, మూషికుడు ఉండాలా ఉండకూడదు, ఇలాంటివి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు విగ్రహం కొనుక్కొని వెళ్ళడానికి ముందు మనం దేహశుద్ధిని ఎలా చేసుకోవాలి, కొనుక్కోవడానికి ఎలా బయలుదేరాలి, ఈ ప్రశ్నతో మొదలు పెడతాం. మొట్టమొదటిగా దేహశుద్ధి అంటున్నాం కదా. భగవంతుడు మనకి కావాల్సింది, ఆయన కోరుకునేది ఏంటంటే మనోశుద్ధి. ముఖ్యంగా శ్లోకమే ఉంది, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అని. అసలు మనోశుద్ధి లేకుండా ఏ రకమైనటువంటి పూజలు చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. అలాగే మనస్సు శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మన శుభ్రత, మన చుట్టుపక్కల ఉండేటువంటి పరిసర ప్రాంతాలు ఏమిటి మన మనస్సును కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి దేహాన్ని శుభ్రపరచుకోవడం అనేది ముఖ్యంగా. మనం సంవత్సరానికి ఒక్కసారి ప్రతి పండగ వస్తూ ఉంటుంది మనకి. చాలామందికి కూడాను ఒకటే పండగ, కొన్ని మతాల వారికి ఒకటే పండుగ వస్తుంటే ఒకటే దేవుడు అని చేస్తుంటారు. మనకి మాత్రం రకరకాల పండగలు, రకరకాల దేవతలు, పూజలు చేస్తూ ఉంటాం. మన ధర్మం ఏదైతే ఉందో, హిందూ ధర్మం అనేటువంటిది, ప్రతి పండగలో కూడా ఒక గొప్ప సైన్స్ దాగి ఉంటుంది. ప్రకృతి మానవ శరీరానికి, మనస్సుకి, మేధస్సుకి ఏమేమి అవసరమవుతాయో, ఏ ఏ కాలాల్లో ఏవైతే అవసరమవుతాయో అవన్నీ కూడా అందించేటువంటి పూజా విధానమే మన ధర్మం అని చెప్పాలి. ఇవి చేయడం ద్వారా మన మనస్సు, మన మేధస్సు, మన శరీరం అన్నీ కూడాను శుభ్రపడతాయి, స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా ఆది పూజ్య వినాయక అని చెప్పి మనం వినాయకుడికి పూజ చేస్తాం. అంటే నా ఆలోచన విధానం కూడా ఏంటంటే, పరమేశ్వరుడు ఏదన్నా యాగం చేసినా తప్పనిసరిగా మొట్టమొదటిగా వినాయకుడికి పూజ చేయవలసిందే కదా. అంటే విఘ్నాలన్నిటికీ కూడా ఆయన అధిపతి కాబట్టి, విఘ్నాధిపతి కాబట్టి తప్పనిసరిగా ఆయన పూజ చేయాలి. అలాంటి విఘ్నేశ్వరుడికి పూజ చేయడానికి మనం విగ్రహం తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎంత శుభ్రతగా ఉండాలి, మనోశుభ్రత ఉండాలి, మనోశుద్ధి ఉండాలి, దేహశుద్ధి ఉండాలి తప్పనిసరిగా. కాబట్టి తప్పనిసరిగా తలస్నానం చేసి వెళ్ళటం అనేది ఉత్తమం. అలాగే ఇంట్లో కొంతమంది ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, అట్లాంటి వాళ్ళని ముట్టుకోకుండా. ఇప్పుడు దాదాపుగా మనం ఇప్పుడంటే తయారు చేసిన విగ్రహాలు తెచ్చుకుంటున్నాం, కానీ పూర్వకాలంలో మా చిన్నప్పుడైతే మేమే విగ్రహాలు తయారు చేసుకునేవాళ్ళం. చక్కగా మట్టి తెచ్చుకొని. ఇప్పుడు మనకి కరెక్ట్గా వినాయక చవితి ముందుగా పొలాల అమావాస్య అని ఒకటి వస్తుంది. దాని ముందుగా ఒక 2 రోజులు ముందు వెళ్ళి ఒక చెరువు దగ్గర కానీ, లేదంటే పుట్ట దగ్గర కానీ, లేదంటే ఒక నది ఏదైనా ఉంటే నదీ ప్రాంతంలో కానీ, అక్కడ బంక మట్టి బాగా బంకగా ఉంటుంది మనకి. ఆ మట్టిని తెచ్చుకొని ఎడ్లు, తర్వాత ఈ కాడి, ఈ రైతు, ఇట్లాంటి బొమ్మలు తయారు చేసుకొని వాటికి పూజ చేసి అవి మరలా నీళ్ళల్లో కలిపి మరలా వినాయక చవితి ముందు ఒక రోజు కానీ, ఒక 2 రోజుల ముందు కానీ అప్పుడు వెళ్ళి మట్టి తెచ్చుకొని తయారు చేసేవాడు. అసలు వినాయకుడి బొమ్మ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడున్నటువంటి చేస్తున్నటువంటి విగ్రహాలు ఏవి విగ్రహాలు కాదనే చెప్పు. మరి గురుగారు, ఇప్పుడు అన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కదమ్మా. అలా అంటున్నారు. అసలు మట్టితో కాదు కదా. గణపతికి ఉండేటువంటి లక్షణం ఏంటి? పృథివీ తత్వం. మళ్ళీ నీటిలో కలిసిపోవాలి. మట్టికి ఉండేటువంటి లక్షణం ఏంటి? జనానాన్ని ఇస్తుంది, మనం ఇచ్చింది మరలా తనలో కలిపేసుకుంటుంది. ఒక మనిషి చనిపోయిన తర్వాత భూమిలో పాతిపెట్టినా మొత్తం శరీరం మొత్తం భూమి తినేస్తుంది. మనం ఒక పాత్ర తీసుకొచ్చి మట్టి పోస్తే దాంతో విత్తనం పెడితే మొలకెత్తుతుంది. అదే ఇప్పుడు చేస్తున్నటువంటి విగ్రహాలు తయారు చేస్తున్నటువంటి రసాయన పదార్థాలతో తయారు చేస్తున్నారు. వీటిలో ఒక విత్తనం ఏమైనా మొలకెత్తుతుందా? మనకి రాదు కదా. ఆల్ ఆఫ్ వేస్ట్ కదా. పెళ్ళెప్పుడు కూడా చూడండి, నవధాన్యాలు వేస్తారు చక్కగా మట్టి మూకుల్లో. అంటే అవి ఎంత మొలకెత్తుతున్నాయో వాళ్ళ జీవితం కూడా అంత ఆనందమయంగా ఉంటుందని చెప్పడానికి పరమార్థం అది. అలాంటి మట్టిని వదిలేసి ఏవో చెత్త పదార్థాలు, ఇప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే కాకుండా కొత్తవి కూడా ఏవో వాడుతున్నారు, ఇంకా రకరకాలుగా వాడుతూ ఉన్నారు. కెమికల్స్ వాడుతున్నారు. దాంట్లో కూడా గణపతి అనేక వికృతమైనటువంటి రూపాలు తయారు చేస్తున్నారు.
రోబో అంటారు ఒకళ్ళు, బాహుబలి అని ఒకళ్ళు, రకరకాలు. ఇప్పుడు యద్భావం తద్భవతి, నీకు ఎంతసేపటికి చంద్రముఖి, ఆ రోబో వీటి మీదనే ధ్యాస ఉంటే భగవంతుడి మీద ధ్యాస ఎక్కడ ఉంటుంది? అక్కడ కూర్చున్నప్పుడు ఆ వినాయకుడిని మనం రోబోలాగా పెడతాం. మనకి అంతసేపటికి సిస్టమ్ గుర్తుకొస్తుంది కానీ భగవంతుడు గుర్తురాడు కదా ఆ సమయంలో, కదా. ఏది ఎప్పుడు ఎందుకు ఎలా ఉండాలో అలాగే అలా ఉండాలి. అలాగే వినాయక చవితి ఎప్పుడైతే మనం వినాయకుడిని మట్టి తయారు చేసి మరలా నీళ్ళలో కలుపుతున్నామో, ఈ ఏకవింశతి పత్రాలని చెప్పి మనం పూజ చేస్తూ ఉంటాం. ఈ పూజ చేసిన ప్రతి ఒక్క దాంట్లో కూడా రోగ నిరోధక శక్తులు దాగి ఉంటాయి. ప్రతి ఒక్క పత్రిలో కూడా రోగ నిరోధక శక్తులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గురుగారు, ఇప్పుడు ఉత్తరేణి తీసుకుంటాం కదా, ఉత్తరేణి తీసుకుంటే సర్వవ్యాధి నివారణ, దాంట్లో అన్ని రకాల రోగాలు పోగొట్టేటువంటి లక్షణం ఉంటుంది, ఔషధీ గుణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి భాద్రపద మాసంలో వర్ష ఋతువులో వస్తుంది. మనకి వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి. కొత్త నీరు పాత నీరు రెండు కలుస్తాయి. అందుకనే ఈ సమయంలో ఎక్కువ ఈ జ్వరాలు, జలుబులు ఇట్లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి, అంటువ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం పూజ చేసినటువంటి ఈ ఏకవింశతి పత్రాలు ఏవైతే మనం పత్ర పూజ చేస్తున్నామో, ఆ పత్రాలు తీసుకెళ్ళి నీళ్ళల్లో కలపడం ద్వారా ఆ నీళ్లు ఔషధీ గుణాన్ని పుంజుకొని ఆ నీళ్లు తాగడం ద్వారా మనకు వచ్చేటువంటి రోగాలు రాకుండా ఉండడానికి కోసమే ఈ యొక్క పత్రితో పూజ చేస్తాము. ఇవన్నీ వదిలిపెడుతున్నాం, ఏది దొరికది తీసుకొచ్చి చేస్తున్నాం అంతే. ఏకవింశతి అంటే 21 రకాల వాటిల్లో ఎంత పవిత్రమైనటువంటి ఔషధీ గుణాలు ఉన్నాయి మనకి. అంటే రోగాలు నిరోధం. ఎలాంటి పత్రులు ఎప్పుడు యూజ్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ముందు మనం ఇప్పుడైతే విగ్రహం. అలానే ఈ విగ్రహం తీసుకొచ్చేటప్పుడు మట్టితో ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా మంచిది. అది కూడాను చక్కగా గణపతిని ప్రార్థిస్తూ ఓం గం గణేశాయ నమః అనేటువంటి మంత్రం కానీ, లేదంటే గణపతి శ్లోకాలు కానీ, లేదా గణపతి ఉపనిషత్తులు చక్కగా ఇప్పుడు మనకు దొరుకుతూనే ఉన్నాయి ఆడియోలో, ఒకప్పుడు దొరికేవి కావు. అవి వింటూ చేసుకోవడం ద్వారా అసలు గణపతి ఎలా ఉంటాడో దాంట్లో చెప్తుంది. మనం గణపతిని ఏం చేస్తున్నాం, ఎంతసేపటికి మట్టితో తయారు చేసుకుంటున్నాం. అందులో ఇంకోటి ఏంటంటే దాంట్లో ఉండేటువంటి ఒక లక్షణం కూడా ఏంటంటే, ఏ రకమైనటువంటి వస్తువులతోనూ విగ్రహాలు కొనలేకపోయినా కనీసం మట్టితో తయారు చేయొచ్చు. మట్టి లేదు అని చెప్పడానికి ఎవరికి అవకాశం లేదు. ఈజీగా ప్రతి చోట దొరుకుతుంది కదా. అంటే భగవంతుడు అంత అవలీలగా మనకు వశం అవుతాడని చెప్పడానికి ఒక కారణంగా చెప్పవచ్చు దాన్ని. అవన్నీ మానేస్తున్నాం. ఇప్పుడు వరదాభయహస్తాలు, ఇప్పుడు మనం ఈ యొక్క వినాయక చవితికి చేసే పూజ ఏంటి? వరసిద్ధి వినాయక పూజ. వరాలు ఇచ్చేటువంటి వాడే వరసిద్ధి వినాయక పూజ. మనం రూపాలు అనేకం తలుచుకుంటూ చేతిలో ప్రసాదం, ఒక లడ్డూ ప్రసాదం పెట్టి దాని ఒక వేలంపాట వేసి, అంటే భగవంతుడి ప్రసాదాన్ని వేలంపాట వేయటం ఏంటి? ఒక మాట చెప్పాలి అంటే దానికి అంటే సామాజిక మాధ్యమాలు కూడా వాటిని విపరీతంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. కానీ దేవుడి ప్రసాదాన్ని వేలం వేయటం ఏంటమ్మా? దేవుడి ప్రసాదం అంటే ప్రసాదం కదా, అందరికి పంచగలిగిందే ప్రసాదం. అనాదిగా వస్తుంది కదా గురుగారు. అనాదిగా కాదు, అసలు గణపతి నవరాత్రులే అనాదిగా లేదని చెప్తా నేను. గణపతి నవరాత్రులే లేవు. అవి కొన్ని రోజుల క్రితం లాల్ బహదూర్ శాస్త్రి గారు ఢిల్లీలో ప్రారంభించారు. అవి అంతకుముందు లేవు. గణపతి నవరాత్రులు లేవు అసలు భారతదేశంలోనే లేదు, ఎక్కడా లేదు. అసలు శాస్త్రాల్లో గణపతి నవరాత్రులు అని చెప్పి ఎక్కడైనా చూపించమని చెప్పండి, ఏ శాస్త్రవేత్తలైనా ఎవరైనా. సరే, మంచిదే చేస్తున్నాం, దాని గురించి తప్పుగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మనం అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. చేయొచ్చు, భగవంతుడికి ప్రకృతిలోని పూజనే కాబట్టి చేస్తున్నాం. మనం ప్రకృతినే పూజించుకుంటున్నాం కాబట్టి చేస్తున్నాం. దాంట్లో ఏ రకమైనటువంటి సంశయం లేదు, చక్కగా చేసుకోవచ్చు. కానీ దానికి వికృతమైనటువంటి నానార్థాలు తీసుకుంటూ ఎవరో ఏదో చేశారు అని చెప్పి దాన్ని మనం ఫాలో అవుతూ, ఇప్పుడు మట్టి విగ్రహాన్ని పృథ్వీలో మట్టిలో కలపండి, నీళ్ళలో కలపండి, నీళ్ళలో కలిపితే దానివల్ల లోపల ఉండేటువంటి ఈ మనం పూజ చేసినప్పుడు మట్టికి ఉండే లక్షణం ఆకర్షణ ఉంటుంది. మట్టికి ఆకర్షణ ఉంటుంది, బంగారానికి ఉంటుంది, వెండికి ఉంటుంది, రాగికి ఉంటుంది. ఇలాంటి కొన్ని లక్షణాలు ఉండేటువంటి, అంటే ఎదుటి వాడిని అబ్జర్వ్ చేసేటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో కొన్నిటికి మాత్రమే ఉంటాయి. వాటిల్లో మట్టి విగ్రహానికి ఉంటుంది. మనం చేస్తున్నటువంటి పత్రికి ఉండేటువంటి లక్షణాలు కూడా ఆ విగ్రహానికి వెళ్ళిపోతాయి. కాబట్టి నీళ్ళలో కలుపుతున్నాం మనం, పత్రిని కానీ విగ్రహాన్ని కానీ దాంట్లో కలుపుతాం, నీళ్ళలో కలుపుతున్నాం మనం, నిమజ్జనం చేస్తున్నాం కదా. అలాంటి మట్టి విగ్రహాలు తయారు చేసుకోవడం అనేది ఒకటి ముందు ఫస్ట్ పిల్లలకి అదొక ఎక్సర్సైజ్. అలాగే బయట నుంచి తెచ్చుకోవాలి, పవిత్రత ఇలా ఉంటుంది, మట్టితో చేసుకోవాలని మనం భవిష్యత్ తరాలకు అందజేయాలి కదా. అలాగే ఇది వరసిద్ధి వినాయక వ్రత పూజ కాబట్టి వరాన్నిచ్చేటువంటి స్థితిలోనే స్వామివారు ఉంటారు. ఎంతసేపటికి వరం అంటే ఏంటి? వరదాభయహస్తం.
అభయహస్తం ఇది, వరం ఇది. వరం అంటే మనం లడ్డు అనుకుంటున్నాం, కానీ జ్ఞానం. ఇది జ్ఞానం. ఇన్ని కేజీలు లడ్డు పెట్టాం, అన్ని కేజీలు లడ్డు పెట్టాం, ఇది కాదు. అసలైన జ్ఞానాన్ని తీసుకోవాలి మనం. గణపతి లక్షణం ఏవైతే ఉందో అవి మనలో మనం ఉనికిపుచ్చుకొని మనం గణపతిగా మారి గణపతికి పూజ చేస్తే గణపతి అనుగ్రహిస్తాడు. అంతేగాని షో ఆఫ్ కోసం ఏదో అన్ని తెచ్చేసాం, ఇన్ని పెట్టేసాం, అట్లా చేసాం, ఇట్లా చేసాం, అంత పెద్ద పందిరి వేసాం, ఇన్ని అడుగులు పెట్టేసాం, ఇంత లడ్డు పెట్టేసాం, ఇంత వేలంపాట వేసేసాం, 60 లక్షలు వచ్చేసింది, 50 లక్షలు వచ్చేసింది, ఇది కాదు. గణపతి ఏ లక్షణాలతో అయితే ఉన్నాడో ఆ లక్షణాలు మనలో ఉండాలి. ఏ దేవత అయినా సరే, గణపతి అనే కాదు, రాముడికి పూజ చేస్తాం. నువ్వు రాముడిగా మారిన తర్వాత రాముడికి పూజ చేస్తే రాముడు నిన్ను అనుగ్రహిస్తాడు. అంతేగాని 1,00,000 తులసి దళార్చన చేసేస్తున్నాం, రాముడికి పూజ చేస్తున్నాం, రాముడు అనుగ్రహించాలంటే ఎందుకు అనుగ్రహిస్తాడు? అవునా? ఆ దేవతా లక్షణాలు మనం ఉనికి పుచ్చుకోవాలి తప్పనిసరిగా. అలాగే వరదాభయహస్తాలతో ఉంటాడు గణపతి. అలానే పాశాంకుశాలు ఉంటాయి. ఈ 4 చతుర్హస్తాలతో ఉంటాడు కాబట్టి గణపతి. పాశాంకుశాలు, వరదాభయహస్తాలు మాత్రమే. వరదం, అభయం. ఈ స్టిల్ పోయింది ఇప్పుడు గణపతికి. ఇలా వచ్చేసింది, చెయ్యి ముందుకు వచ్చేసింది. ఎప్పుడు లడ్డు పెడతారా, ఎప్పుడు తిందామా అని చూసి గణపతి లాగా తయారు చేస్తున్నారు గణపతిని. కానీ అది కాదు. వరదాభయ హస్తాలు గణపతికి ఉండేటువంటి లక్షణమే ఇది. అది జనాలు ఊహించుకొని ఈయన చేతిలో ఉండ్రాళ్ళు పట్టుకొని ఉంటాడు. లడ్డు కూడా కాదు, ఉండ్రాళ్ళు. ఆయన చేసేటువంటి ఉండ్రాళ్ళు ఏవైతే ఉంటాయో అవి మోదకం అంటాం కదా, మోదకం అంటేనే ఉండ్రాళ్ళు. ఆ ఉండ్రాళ్ళు చేతిలో పెట్టడం అనేది కొన్ని రోజులు ప్రారంభమైంది. అది రాన్ చివరికి లడ్డు పెట్టడం తయారైపోయింది. కాబట్టి వరదాభయస్తాలతో ఉండాలి తప్పనిసరిగా, పాశాంకుశాలతో ఉండాలి. తెచ్చుకునేటప్పుడు కూడా ప్రశాంతంగా తెచ్చుకో, అంతేగాని గందరగోళం చేసుకుంటూ గణపతి కూడా భయపడేంత స్థాయిలో సౌండ్ పొల్యూట్ చేసుకుంటూ మనుషులు అసలు పక్కన ఉండేటువంటి జనాలకు కూడా ఏకాగ్రత ఎక్కడ కుదురుతుందమ్మా? కుదరదు కదా. అలా ప్రశాంతంగా తెచ్చుకొని ఇంట్లో పూజ చేస్తే ఆయన అనుగ్రహం కలిగితే, ఆయన ఇచ్చేది జ్ఞానం కాబట్టి, విద్యను కాబట్టి, విఘ్నాలను తొలగిస్తాడు కాబట్టి ప్రశాంతంగా పూజ చేసుకుంటే, నువ్వే ఇన్ని విఘ్నాల మధ్య పూజ చేస్తూ ఉంటే ఇంకా విఘ్నేశ్వరుడే మనం అనుగ్రహిస్తాడు కదా. ఇవన్నీ విఘ్నాలే కదా మనస్సుకి. సౌండ్ ఓ పక్కన పెద్ద డీజేలు పెడతారు, ఓ పక్కన ఈ పీకలు పట్టుకొని ఊతూ ఉంటారు కొంతమంది డోలు పెట్టి కొడుతూ ఉంటారు. ఇది తెచ్చేటప్పుడు, తీసుకెళ్ళేటప్పుడు అది ఎట్లాగూ అది వద్దన్న ఎవరు వినరు. తీసుకొచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటి, మంగళ వాయిద్యాలు ఉండాలి. మంగళం అంటే శుభం కదా, శుభకరమైనటువంటి మంగళ వాయిద్యాలతో తీసుకెళ్తే గణపతి కూడా చక్కగా ప్రశాంతంగా వెళ్తాడు. ఏదో కథ చెబుతూ ఉంటారు, మన మధ్య విన్నా కూడా నేను. ఒక హుస్సేన్ సాగర్లో పడవలో 4 పోతూ ఉన్నారట. ఒక క్రిస్టియను, ఒక ముస్లిము, ఒక హిందూ, ముగ్గురు ప్రయాణం చేస్తూ ఉన్నారు. బాగా వరదలు వచ్చేసినాయి హుస్సేన్ సాగర్లో. క్రిస్టియను నాయన జీసస్ కాపాడు అనగానే జీసస్ వచ్చి తీసుకుని వెళ్ళిపోయాట. ముస్లిం అతను నాయన అల్లా రా నాయన నన్ను కాపాడు అంటే అల్లా వచ్చి తీసుకుని వెళ్ళాట. ఇక హిందూ వచ్చేసరికి గణపతిని ప్రార్థిస్తూ ఉన్నాడు. నాయన రా నాయన నన్ను వచ్చి కాపాడు నాయన, నిన్నే నమ్ముకున్నాను అంటే గణపతి ఒడ్డు నిల్చొని డ్యాన్స్ చేస్తున్నట్ట, నృత్యం చేస్తున్నట్ట. ఇదేంటి స్వామి, అల్లా అనగానే ఆయన వచ్చి తీసుకెళ్ళాడు, జీసస్ అనగానే ఆయన వచ్చి తీసుకెళ్ళాడు, నువ్వు ఎందుకు రావట్లేదంటే, నేను మునిగేటప్పుడు మీరు డ్యాన్స్ చేస్తున్నారు కదా, మీరు మునిగేటప్పుడు నేను డ్యాన్స్ చేయకూడదు అన్నాడు. అంటే దేవతలకు కూడా వికృతం పుట్టేంత చేష్టలు చేస్తున్నారు మనమాట. అవి మానుకోవాలి. అవి మానుకొని ప్రశాంతంగా చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. ప్రసన్నవదనం చెప్పి చెబుతున్నాం, ఆయన్ని ప్రశాంతంగా ఉంటాడని చెప్తున్నాం. చెవులు కూడా పెద్దగా ఉంటాయి కదా వినాయకుడికి, అవునా, లంబకర్ణం అంటాం. మనం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మంచిని వినగలగాలి అనేటువంటిదే ఆ చెవులకు అర్థం, పరమార్థం. ఆయన ఉండేటువంటి బాడీలో ఉండేటువంటి ప్రతి ఒక్క అవయవానికి ఒక పరమార్థం ఉంది. అలాగే తొండం కుడి చేతి వైపు తిరుగుండాలా, ఎడం చేతి వైపు తిరుగుండాలా అంటే అసలు ధర్మం ప్రకారం ఎప్పుడు కుడి చేతి వైపే తిరుగుంటుంది. దీంట్లో వామాచార దక్షిణాచారాలు కూడా గణపతిలో ఉన్నాయి. కేవలం మనం అమ్మవారి పూజలో ఈశ్వరుడికి అఘోరాలు చేసేటువంటి పూజల్లో మాత్రమే వామాచార దక్షిణాచారాలు అనుకుంటాం. అసలు వామాచారం పుట్టిందే గణపతి దగ్గర నుంచి. ఉచ్చిష్ట గణపతి అనేటువంటి ఒక విధానం ఉంటుంది గణపతిలో. ఉచ్చిష్టము అంటే ఎంగిలి అని అర్థం. ఉత్తిష్ట అంటే లేవమని, ఉచ్చిష్టము అంటే ఎంగిలి అని. గణపతికి పూజ చేసి పెట్టినటువంటి పదార్థాలు తింటూ ఆ ఎంగిలితో జపం ఉపాసన చేయమని ఆ యొక్క విధానం ఉంటుంది. అది వామాచారంలో కూడా చేస్తూ ఉంటారు కొంతమంది.
కాబట్టి దక్షిణాచారం అంటే కుడి చేతి వైపు తిరిగి ఉండటం, కుడి చేత్తో చేసేటువంటి దాన్ని దక్షిణాచారం అంటాం, ఎడం చేత్తో చేసేటువంటి దాన్ని వామాచారం అంటాం. కాబట్టి తొండం అనేది తప్పనిసరిగా కుడి చేతి వైపు తిరిగి ఉన్నదే శ్రేష్టం అని చెప్పుకోవచ్చు. అది చేయటం అనేది కొంతమంది అడ్డైపోయటం ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్కి పోస్తున్నారు, కానీ అలా కాదు, రైట్ సైడ్కి తప్పనిసరిగా కుడి చేతి వైపే తొండం తిరిగి ఉండాలి. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే గణపతికి మనం ఏవైతే ఆకారాలు ఇస్తున్నామో అలాంటి ఆకారాలు కాకుండా గణపతి ఆకారం ఏదైతే తొండంతో చక్కగా ఉంటుందో ఆ తొండం కూడా ఏంటి అంటే అక్కడ ఉండేటువంటి ఏ రకమైనటువంటి లక్షణాన్నైనా సరే స్వీకరించగలగాలి. మంచి ఇప్పుడు చూడండి, మనం ఏదైనా పెడతాం వాటిల్లో అవి మంచి మాత్రమే, చెరుగడలు అని ఇంకాస్త వేరే చెత్త వేసి పెడతాం, చెరుగడలు మాత్రమే తింటుంది. ఎందుకు? అక్కడ ఉండేటువంటి చెడును వదిలేసి మంచిని మాత్రమే స్వీకరించురా అని చెప్పడమే తొండం యొక్క పరమార్థం. అలాగే దంతం ఎటువైపు విరిగి ఉంటుంది. ఇది ఒక పెద్ద సమస్య చాలా మంది. అదొకటి. మూషిక ఉండాలా ఉండాలా లేదా, కూర్చొని ఉండాలా నుంచొని ఉండాలా అయ్యవారు అన్నది కూడా ఒక ప్రశ్న. ఇప్పుడు మనం దేవతల్ని సుముఖో భవ, సుప్రసన్నో భవ, వరదో భవ, సుప్రతిష్ఠితో భవ అని చెప్తున్నాం. అంటే కూర్చొని చెప్పమని చెప్తున్నాం కదా, ఆహ్వానం చేసి ఇంట్లో కూర్చోబెడుతున్నాం కదా. అలాంటప్పుడు కూర్చున్న విగ్రహమే కదా. అంత భారీ కాయ ఉన్నటువంటి విగ్రహాన్ని నిలబెట్టి మనం ఆకారాలు చూపిస్తున్నాం, కానీ అది కూడా కరెక్ట్ కాదు. కూర్చొనే ఉంటాడు. విఘ్నాలకి అధిపతి అయినటువంటి గణపతి ఎప్పుడు కూడా సింహాసనంపై లేదా ఎలుక మీద, మూషికం మీద కూర్చొని ఉంటాడు. ఈ దంతం కూడాను ఎడం చేతి వైపు ఇరిగి ఉంటుంది. ఆయనకి కుడి చేతి వైపు దంతం మామూలుగా ఉంటుంది. ఈ ఎడం చేతిలో దంతం పట్టుకొని కూడా ఉంటాడు. కొన్ని చోట్ల కొన్ని విగ్రహాలు ఇప్పుడు పురాతన దేవాలయాల్లో చూస్తే ఈ దంతాన్ని చేత్తో పట్టుకుని, విరిగిపోయినటువంటి దంతాన్ని చేత్తో పట్టుకున్నటువంటి గణపతిని కూడా చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అలాగే కొన్ని చోట్ల కమలహస్తంతో ఉన్నటువంటి గణపతిని కూడా చూశాను నేను. ఇప్పటిది కూడా కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం త్రేతాయుగంలో ఉన్నటువంటి రావణాసురుడు చేతిలో దెబ్బతిన్నటువంటి గణపతి విగ్రహం ఇప్పటికీ కమలహస్తంతోనే ఉంటుంది. గోకర్ణం అనేటువంటి ఊర్లో చాలామంది గదలాగా తయారు చేస్తున్నారు, కానీ అది కమలహస్తం. స్వామివారికి అభయహస్తం ఉంటుంది, ఓ చేతిలో కమలహస్తం ఉంటుంది. ఈ రెండు కూడా చేతిలో పట్టుకొని ఉంటారు. సో ఇలాంటి గణపతిని పూజ చేయటం అనేది చాలా విశేషం. అలాగే మూషికం ఉండాలా లేదా, మూషికం అనేది మనం తయారు చేసుకున్నటువంటి బొమ్మలో తయారు చేసుకోగలిగితే మంచిగా తయారు చేసుకోవచ్చు. అలాగే కొన్ని చోట్ల అసలు మూషికానికి అసలు ఎక్కడా కూడా ఇది లేదు. అంత పెద్ద భారాన్ని కూడా మోయగలగాలి. ఎవరైనా చిన్నగా ఉన్న వాళ్ళైనా మనస్సు పెద్ద చేసుకొని భారాన్ని ఎక్కువగా మోయగలగాలి అని చెప్పడానికి మూషికం చిన్నగా ఉంటుంది, వినాయకుడు పెద్దగా ఉంటాడు. కుటుంబంలో అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. ఎలాంటి సమస్యనైనా నువ్వు మోయగలగాలని చెప్పడానికే అనుంజురుడు అనేటువంటి ఒక ఎలుక మూషిక వాహనం అనేది గణపతికి ఉంటుంది. కాబట్టి దానికి చిహ్నంగా ఉంటుంది. కాబట్టి ఎలుక ఉండడం అనేది ఉత్తమం. వాహనపూర్వకంగా గణపతి ఉంటే చాలా మంచిది. ఇప్పుడు మనం చూడండి, దేవాలయాల్లో కూడా ప్రతిష్ఠ చేస్తాం. అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తే ఎదురుగా సింహాన్ని ప్రతిష్ఠ చేస్తుంటాం, వాహనాన్ని. అలా ఆంజనేయ స్వామిని చేస్తే ఒంటి చేస్తాం, ఈశ్వరుని చేస్తే నందీశ్వరుని ఆవాహన చేస్తాం, ప్రతిష్ఠ చేస్తూ ఉంటాం. కాబట్టి వాహనపూర్వకంగా ఉండడం అనేది ఉత్తమమైనటువంటి విగ్రహ రూపం అని. రైట్. ఇకపోతే గురుగారు, పూజ చేసిన తర్వాత కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల ఒకరోజే నిమజ్జనం చేయాల్సి వస్తుంది. లేదా కొంతమంది ఆ కాలనీలో ఉన్న పెద్ద వినాయకుడి దగ్గరికి వెళ్ళి పెట్టేసి వస్తూ ఉంటారు. అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? మినిమం 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు అట్లా నియమం ఏదైనా ఉంటుందా? అసలు నియమం ఇంట్లో చేసుకునేదానికి అలా నియమం లేదు. ఓకే. ఒకటే రోజు గణపతి ఏ రోజైతే మనం పూజ చేసుకుంటామో భాద్రపద శుద్ధ చవితి రోజున, ఆ చవితి రోజున పూజ చేసుకొని మరుసటి రోజు ప్రొద్దున శుక్రవారం మంగళవారం కాకుండా ఉంటే చాలు, తీసుకెళ్ళి నిమజ్జనం చేసి రావచ్చు. ఇప్పుడు మృత్తికం అనేటువంటిది ఏదైతే ఉందో, మృణ్మయం అంటే మట్టి, ఈ మట్టి ఏదైతే ఉందో లక్ష్మీ స్వరూప్. శుక్రవారం మంగళవారం తీసుకెళ్ళి విగ్రహాన్ని మనం మట్టి లక్ష్మీదేవిని తీసుకెళ్ళి మనం కలపం కదా. కాబట్టి తప్పనిసరిగా శుక్రవారం మంగళవారం రాకుండా ఉంటే మరుసటి రోజు తప్పనిసరిగా తీసుకెళ్ళి చక్కగా నీళ్లలో నిమజ్జనం చేయడం. కనీసం మన ఇంట్లో బావులు ఉండేవి పూర్వకాలంలో, ఇప్పుడు లేవు, ఇప్పుడు బోర్లే అన్నీ. బావుల్లో కూడా కలిపేవాళ్ళు పూర్వకాలంలో. ఎందుకు? బావిలో ఉండే నీళ్లు కూడా కలుషితమవుతూ ఉంటాయి కదా కొత్త నీళ్ళతో, వర్షంతో. కాబట్టి ఆ నీళ్లు ఈ నీళ్లు కలుస్తాయి కాబట్టి ఆ నీళ్ళే మనం తాగుతూ ఉంటాం, స్నానాలకు వాడుతూ ఉంటాం, ఇంట్లో అన్ని అవసరాలకు అవే నీళ్లు వాడుతుంటాం. అక్కడ కూడా ఆరోగ్యాన్ని సూచిస్తుంది కాబట్టి ఇంట్లో బావిలోనే వేయమని చెబుతాం. ఇప్పుడు బావిలు కూడా లేవు కాబట్టి కనీసం ఇప్పుడు పనికిరాని నీళ్లలో తీసుకెళ్ళి వేస్తున్నాం. హుస్సేన్ సాగర్లో నీళ్లు ఎవరన్నా వాడుతున్నారు దేనికన్నా? అస్సలు బాబాయ్ చుట్టుపక్కలే కాసేపు ఉండలేం కదా. గట్టిగా అక్కడ ఉండేటువంటి ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి, లోపలికి పోతే కూడా అసలు ఆ స్మెల్ అనేది మనం తట్టుకోలేం.
అలాంటి చోట గణపతిని నిమజ్జనం చేయడం ఏంటి నాన్న? చెరువులు, నదులు ఇట్లాంటి చోట చేయాలి. మనం ఏ నీళ్ళైతే వాడుతుంటామో, ఏ నీళ్ళైతే తాగుతుంటామో అట్లాంటి వాటిలో నిమజ్జనం చేయడం ద్వారా మనకు ఉండేటువంటి రోగాలు పోతాయి. అంతేగాని హుస్సేన్ సాగర్‌లో తీసుకెళ్ళి అంటే ఇప్పుడు ఆ కెమికల్స్ తో తయారు చేస్తున్న పెద్ద పెద్ద అట్లాంటివి విగ్రహాలు- ఇట్లాంటి చోటైనా పర్లేదు. ఉమ్, మట్టితో గణపతిని తయారు చేయండి, ఏకవింశతి పత్ర పూజ చేయండి. చక్కగా మీరు ఉపయోగించుకునేటువంటి నీళ్ళల్లో కానీ, లేదా ప్రజాహితమైనటువంటి నీళ్ళలో కానీ కలపడం ద్వారా మన ద్వారా ఇంకోళ్ళకి ఆరోగ్యం అయితే వస్తుందిగా. అట్లాంటి వాటిలో కలపడం ద్వారా మంచి జరుగుతుంది. గణపతి నవరాత్రులు వర్షాకాలంలో రావడానికి పరమార్థమే అది. ఉమ్, అది వదిలేస్తున్నాం. అదే ఆడంబరానికి వెళ్ళిపోతుంది. ఆడంబరాలు ఎంతసేపటికి కలశం పెడుతూ ఉంటారు చాలామంది. అసలు గణపతి కలశమే లేదు. గణపతి విగ్రహం ఉంది అక్కడ. మనకి విగ్రహం ఉన్నప్పుడు కలశమే లేదు అసలు. ఓ, కలుషం పెట్టక్కర్లేదు. లేదు, అక్కర్లేదు నాన్న. ఆ కలశంలో కూడా మరలా రాగి, వెండి, బంగారం ఇవన్నీ పెడుతూ ఉంటారు. అసలు మృణ్మయ పాత్ర, గట్టిగా మట్టి పాత్ర పెట్టుకున్నా చాలు. లేదు, రాగి పెట్టుకోవచ్చు. లేదు, అవకాశం ఉంది వెండితో పెట్టుకోవచ్చు. దాంట్లో కూడా మళ్ళీ ఇమిటేషన్ వెండికి బదులుగా ఏవో వస్తున్నాయి, జర్మన్ సిల్వర్, ఉమ్, ఉమ్, అవి కూడా అష్టలక్ష్ములు. అసలు కలశంలో ఏ రకమైనటువంటి దేవతలు ఉండాల్సిన అవసరం లేదు. కలశంలో మనమే వేస్తున్నాం. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రశ్రుతో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృత. ఇంతమంది దేవతలు ఉన్నారని చెప్పి మనం భావిస్తున్నప్పుడు అక్కడ లక్ష్మీదేవి ఉంటే మరి ఈ దేవతలకు స్థానం ఎక్కడుంది? అవునా? గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి, ఇన్ని నదులు దీంట్లో కలుపుతున్నాం మనం, దీంట్లో ఉన్నట్టుగా భావిస్తున్నాం మనం. ఇవన్నీ కూడా పుణ్యనదులు ఏవైతే ఉన్నాయో పంచగంగలు అంటారు. ఈ పంచగంగలను కూడా దాంట్లో నిమిడీకృతం చేస్తున్న మంత్రంతో మనం. ఇవన్నీ ఉన్నప్పుడు అసలు నీకు దేవతా విగ్రహంతో ఏముంది, సంబంధం ఏముంది? కలశమే అసలు లేదు. గణపతి నవరాత్రులలో కలశం లేదు ఉమ్, మొట్టమొదటిగా. ఓకే. రెండవది ఇంట్లో చేసుకునే హరిద్ర వినాయకుడు చేస్తాం కదా. చక్కగా ఉమ్, హరిద్రం కూడా, అది కూడా ఒక గొప్ప సైంటిఫిక్ రీజన్ నాన్న. మొట్టమొదటిగా గణపతి పూజ, గణపతి పసుపుతో చేయండి రా అని ఎందుకు చెబుతారు? మనం పూజ చేస్తున్నంతసేపు కూడాను అంతకుముందు ఏదైతే మనకు జలుబు గిలుబు ఏమైనా ఉంటే ఫస్ట్ మొట్టమొదటిగా ముట్టుకునేది ఏంటి? పసుపు కదా, యాంటీబయోటిక్ కదా. దాన్ని ముట్టుకుంటే మనకు జలుబులు ఎక్కడ ఉంటాయి? మనం ఇట్లా పెడుతూ ఉంటాం, చేతులు పెడుతూ ఉంటాం, లేదా నమస్కారం పెడుతూ ఉంటాం. ఇక్కడ నుంచి శ్వాస వెళ్తుంది కదా, లోపల ఉండేటువంటి రోగాలు పోతున్నాయి కదా యాంటీబయోటిక్ లోపలికి వెళ్ళడం ద్వారా. కాబట్టి పసుపు గణపతి ఎందుకు చేయమని చెబుతాం? ముందు మనకు ఉండేటువంటి సకల రోగ నివారణను, ఏవైతే అంటు రోగాలు కానీ, అక్షతలో కూడా పసుపు కలుపుతుంటాం మనం. ఎందుకు? ఎవరన్నా అక్షతలు వేస్తుంటారు కదా, వేసినప్పుడు వాళ్ళు పొరపాటున వాళ్ళకి ఏదైనా జలుబు ఉన్నా ఇట్లా అన్నా ఆ అక్షతలు బియ్యం ముట్టుకుంటే వాటికి కూడా అవుతాయని చెప్పి మంగళకరమైనటువంటిది. అలాగే అక్షతలు పసుపుతో కలవడం ద్వారా వాళ్ళకు ఉండేటువంటి అంటు రోగాలు మనకు రాకుండా ఉండేందుకు కూడా ఒక ప్రయోజనం ఉంటుంది. తద్వారా మన పసుపు మన శిరస్సును పడుతుంది కదా, ఇక్కడ ఉండేటువంటి చక్రం ఏదైతే ఉంటుందో అది కూడా యాక్టివ్ అవుతుంది. ఇన్ని పరమార్థాలు ఇవన్నీ మనం వదిలేస్తున్నాం. వాటికి ఉండేటువంటి పరమార్థాలు తెలుసుకోకుండా ఏదో పూజ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ అసలు గణపతికి పూజ చేయడం ద్వారా సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. చేసే విధానంగా దేవత పూజకి ప్రాధాన్యత ఇవ్వండి. వస్తాడు అంటే చెప్తున్నానమ్మా, ఇప్పుడు పురోహితులు తక్కువ మంది ఉంటారు, కానీ ఒక్కొక్కళ్ళు దాదాపు 10 ఒప్పుకుంటారు. ఒక్కొక్క చోట 10 నిమిషాలే పూజ. అతను రావడమే ఆలస్యం అనుకుంటే వచ్చిన తర్వాత 10 నిమిషాలు కూడా పూజ చేయనివ్వరు. తొందర కానీ తర్వాత ఏదో ప్రోగ్రాం. నీకు ఆ ప్రోగ్రాం తీసి పక్కన పెట్టి అసలు ప్రోగ్రామ్ ఇదే కదా, పూజే కదా. ఇది వదిలేసి డ్యాన్సులని, సౌండ్స్ అని ఇవన్నీ పెట్టుకునే దాని బదులు చక్కగా గణపతికి పూజ చేసుకో. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటావు. ఒక్క పావు గంట 20 నిమిషాలు దేవుడికి సమర్పిస్తే మిగిలిన 23 గంటల 45 నిమిషాలు ప్రశాంతంగా ఉంటాం కదా మనం. అవును గురుగారు. అయితే మనం మరో వీడియో ద్వారా అసలు ఎలాంటి పత్రులు వినాయకుడికి అర్పించాలి, కంపల్సరీగా ఇవి మనకి దొరుకుతాయి సిటీలో అయినా సరే, అట్లీస్ట్ అవన్నీ సమర్పించగలగాలి అని ఏముంటాయి, అండ్ ఎలాంటి ప్రసాదాలు నైవేద్యాలు అర్పించాలో తెలుసుకుందాం. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.